ఒక జాలరికి నదిలో చేపలు పట్టడం కష్టంగా ఉండేది. అందుకే అతడు బెంగాల్కి వెళ్లి మాయ విద్యలు నేర్చుకుని వచ్చాడు. వచ్చాక అతడు తన స్నేహితుణ్ణి ఒక పెద్ద బంగారు చేపగా మార్చేశాడు. అది చిన్న చేపలను కూడా తన వెంట తీసుకువస్తుందని అతడు ఆశించాడు. అప్పుడు ఆ చేప స్నేహితుడితో, "నువ్వు చింతించకు మిత్రమా, నేను చేపల క్యూ పెడతాను" అంది. దానికి జాలరి, "అరే పిచ్చివాడా, నాకు నీ మీద నమ్మకం లేకపోయినా నా మాయ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరగా వెళ్ళు, నాకు ఆకలిగా ఉంది" అన్నాడు. కొద్దిసేపటికే ఆ బంగారు చేప చాలా చేపలను తీసుకువచ్చింది. "అవును, నా మాయ పనిచేసింది" అని జాలరి సంతోషించాడు. అప్పుడే అక్కడికి ఒక కుంటివాడు వచ్చి, "ఏంటి భయ్యా నువ్వు చేసేది? ఇలా చేస్తే నదిలోని చేపలన్నీ ఒకేసారి చనిపోతాయి" అన్నాడు. దానికి జాలరి, "అరే నువ్వు ఎవరు? నేను చేపలను చంపడం లేదు. నదిలో ఉన్న చేపలన్నిటినీ ఈ చిన్న చెరువులో ఉంచి తరువాత మెల్లగా చంపి తింటాను" అని చెప్పాడు. అప్పుడు కుంటివాడు, "భయ్యా, నది చేపలు చాలా రుచిగా ఉంటాయి, నాకు కూడా కొంచెం ఇస్తావా?" అని అడిగాడు. జాలరి, "సరే, నువ్వు నూనె, మసాలా సర్దుబాటు చెయ్యి, నేను చేపలు తీసుకువస్తాను" అని చెప్పాడు. ఆ కుంటివాడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత జాలరికి చాలా చెడు జరిగింది. అది చూడకముందు, "ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది." ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు నది నుండి చేపల రాజు వచ్చి జాలరి మాయ చేసిన బంగారు చేపను చంపి అన్ని చేపల ప్రాణాలను కాపాడాడు.